మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తాయి. ఆర్థికంగా ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ప్రముఖులతో గౌరవప్రదమైన సంబంధాలు ఏర్పడతాయి. ఆదాయ మార్గాలు బాగుంటాయి. ఆరోగ్యం విషయంలో కొంత అప్రమత్త అవసరం. మనోబలం పెరగడానికి విష్ణు ధ్యానం చేయడం శుభప్రదం అని మేషరాశి వాళ్ళకి చెప్తున్నారు. నెక్స్ట్ వృషభం. దృఢమైన సంకల్ప బలంతో మీరు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. మానసిక స్థిరత్వం కలిగి ఉంటారు. అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేసే సూచనలు కనబడుతున్నాయి. అధికారుల ప్రోత్సాహం, కుటుంబ సభ్యుల ఆదర అభిమానాలు మీకు లభిస్తాయి. ఇష్ట దైవ ప్రార్థనలు చేయడం చాలా మంచిది. మిథునం. ఈ మిథున రాశి వాళ్ళు చేపట్టే పనుల్లో ఏదైతే పనులు చేపడతారో ఆ పనుల్లో శారీరక బద్ధకాన్ని చేపట్టే పనుల్లో శారీరక బద్ధకాన్ని దరి చేరనివ్వండి. కొన్ని విఘ్నాలు ఎదురయ్యే అవకాశం ఉంది. స్థిరమైన ఆలోచనలు లేకపోవడంతో ఇబ్బందులు కలగవచ్చు. బంధువులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. శ్రీహరి ఆరాధనతో శుభం కలుగుతుంది. కర్కటక రాశి. ఈ కర్కట రాశి మీ నిరంతర కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ పనితీరును పై అధికారులు ప్రశంసిస్తారు. సహ ఉద్యోగుల సహకారంతో పెండింగ్లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేస్తారు. అనవసరపు వాదోపవాదాలకు దూరంగా ఉంటే మంచిది. లలితాదేవి స్తోత్రం పాటించడం శ్రేయస్కరము. ఇక సింహరాశి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతమైన ఫలితాలను అందుకుంటారు. దైవ చింతనతో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మానసిక దృఢత్వం పెరుగుతుంది. ధర్మబద్ధమైన కార్యాల్లో విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీకు సర్వదా రక్షగా ఉంటుంది. ఇక కన్యరాశి. చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ ధైర్యంతో అధిగమిస్తారు. ఒక ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొన్ని సంఘటనలు లేదా ఇతర ప్రవర్తనలతో కొంత మనస్తాపం చెందే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత కోసం ఆదిత్య హృదయం పాటిస్తే ఉత్తమం. తులరాశి. మీ రంగాల్లో ఆశించిన ఫలితాలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది. ఆ వార్త మీ మనోధైర్యాన్ని రెట్టింపు చేస్తుంది. బంధుమిత్రులతో కలిసి వేడుకల్లో పాల్గొంటారు. కనకధార స్తోత్రం పాటిస్తే ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఈరోజు మీకు సంపూర్ణంగా మనశ్శాంతి లభిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. మీ సమర్థకు సర్వత్రా ప్రశంసలు అందుతాయి. అవసరమైన సమయంలో ఆప్తుల్లోని సహాయం సహకారాలు అందుతాయి. విష్ణు సహస్రనామం పారాయణం చేయడం శుభప్రదం. ఇది వృశ్చిక రాశి వాళ్ళది. తర్వాత ధనుసు. ప్రయత్నం కార్యసిద్ధి ఉంటుంది. కొన్ని విషయాల్లో సహనం, మనోనిర్భరం అవసరం. అస్థిరమైన నిర్ణయాలతో సమస్యలు రావచ్చు. అనవసర ఖర్చుపై నియంత్రణ ఉండాలి. కీలకమైన లావాదేవీలు చేసేటప్పుడు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం శుభదాయకారం. మకరం. మానసిక సౌఖ్యం లభిస్తుంది. కీలక వ్యవహారాల్లో
కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. బంధుమిత్రులతో ఆహ్లాదకరంగా గడుపుతారు, అంటే సంతోషకరంగా గడుపుతారు. ముఖ్యమైన పనుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దు. తల్లిదండ్రులకు సేవ చేయడం ద్వారా సకల దోషాలు తొలగి శుభం కలుగుతుంది. కుంభం, మీరు ఏ పని చేపట్టినా విజయం వస్తుంది. పాత శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి దృఢంగా తయారవుతారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆంజనేయ స్వామి దర్శించడం మరింత లాభాన్ని ఇస్తుంది. ఇక ఆఖరిది మీనరాశి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చూసుకోవాలి. అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభ ఫలితాలు వస్తాయి. నూతన వస్తు సేకరణ చేస్తారు. అధికారుల సహకారం, కుటుంబ సభ్యుల ఆదరణ లభిస్తాయి. చంద్రధాన్యం లేదా శ్లోకం పాటించడం ద్వారా మనసు ప్రశాంతత కలుగుతుంది. ఈ రాసులు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సో రేపు మళ్ళీ రాసుల విశేషణతో మళ్ళీ కలుస్తాం.